నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలింగ్ అధికారులు సార్వత్రిక ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ శాతం తగ్గిందంటున్న అధికారులు. వరంగల్ జిల్లా సంగం మండలం కోట వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటల సమయం వరకు 22% పోలింగ్ జరిగిందని సెక్టార్ 7 సెక్టార్ ఆఫీసర్ కుమరయ్య తెలియజేశారు. సాయంకాలం 3 గంటల 30 నిమిషాల వరకు సుమారు 65% పోలింగ్ ప్రక్రియ ముగిసిందని, పోలింగ్ ముగిసే వరకు 73% వరకు పోలింగ్ జరుగుతుందని సెక్టార్ అధికారి తెలియజేశారు. ఎన్నికల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పోలింగ్ బూత్ వద్ద అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించామని పంచాయతీ సెక్రటరీ SK ఖలీల్ తెలియజేశారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. సీరియల్ నెంబర్ 138 బొమ్మగాని కొమ్రమ్మ. సీరియల్ నెంబర్ 139 బొమ్మగాని శ్రీనివాస్. వేసి 73 నేను ఓటు వేసిన. మీరందరూ ఇవ్వండి. మీ పేరేం పేరమ్మా? కోరమ్మ. ఓకే. ఏ ఊరు మీది? వెంకటాపురం. ఓకే. ఈరోజు 7 గంటల నుంచి వెంకటాపురం గ్రామ పంచాయతీలో ఓటింగ్ కార్యక్రమం జరిగిందండి. ఇప్పటి వరకు దాదాపు 10:30 అవుతుంది. ఈ 10:30 వరకు దాదాపుగా 22% పోలింగ్ జరిగింది. మొత్తము 1158 ఓట్ల కనుక 150 ఓట్ల వరకు పోలైనాయండి. ఇంకా కూడా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వర్షం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ వ్యవసాయ పనులను బంద్ చేసుకొని కూడా ఓటింగ్కు ఉత్సాహంగా పాల్గొన్నందుకు నిజంగా కూడా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలపాలి, కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ప్రజలు కూడా శాంతితో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా శాంతియుతంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. కావున ఈ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మా ఎన్నికల నిర్వహణ తరఫున, కలెక్టర్ గారి తరఫున కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. సార్ మీ పేరు? సార్ నేను సెక్టార్ 7 సెక్టర్ ఆఫీసర్ను. నా పేరు కుమరయ్య, MPO సంఘం. థ్యాంక్ యూ సార్.